యాహ్! బాబు వెంకట్, స్వాగతం. జై శ్రీరామ్. ఉగ్ర భార్గవ సేనకు వచ్చావు, మాట్లాడండి వెంకట్ గారు. హలో, వినిపిస్తుందా? ఒక ఆయన వస్తారండి, చెన్నకేశవ అని చెప్పి. కొంచెం ఒక్క నిమిషం ఉంది, ఒక 2 minutes వెయిట్ చేయండి. మీరు మాట్లాడండి, మీరు వచ్చారు కదా. అయ్యా చెన్నకేశవ గారు, స్వాగతం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. వెంకట్ ఉన్నారా అండి ప్యానెల్లో? అయ్యా లేరండి, బ్యాక్ స్టేజ్ లో ఉన్నారు. తీసుకోవాలా? ఓకే ఓకే, నో ఇష్యూస్ అండి. కరెక్ట్ చేయండి. మేము ఇక్కడికి వచ్చింది ఇక్కడ మీతో డిబేట్ పెట్టుకోవడానికో దానికో కాదు. మీ ప్యానెల్లో ఉండేవాళ్ళు ఒకరు హనుమాన్ అనే ఒక ఆయన మా ప్యానెల్ కి వచ్చి రామానుజాచార్యులు వీళ్ళందరూ మ్లేచ్చులు అని చెప్పి ఏదో మాట్లాడారు ఒక ఆయన. దాన్ని అడుగుదామని చెప్పి వస్తే ఇదంతా ఏంటంటే సార్ సాగుది. నేను ఒకటే అడుగుదామని వచ్చాను. హనుమాన్ గారు మ్లేచ్చులు అంటున్నారు, ఎవరిని మ్లేచ్చులు అంటున్నారు? అండ్ ఇంకొకరు ఎవరో వచ్చారు, మన సృజన గారు చిన్నజీవి స్వామి శివద్వేష్ అంటున్నారు. గతంలో ఆవిడ గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో చిన్నజీవి స్వామి వారంట విజయవాడలో ఆయన పర్సనల్ గా ఆశ్రమం ఉంది, అక్కడ ఆయన ఒక్కడే ఉంటాడంట. వీళ్ళ అమ్మగారు వాళ్ళ తోటి ఆడవాళ్ళు అక్కడికి వెళ్తే చిన్నజీవి స్వామి వారంట వాళ్ళు ఏదైనా పర్సనల్ గా ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆడవాళ్ళు సమాధానం కూడా చెప్పలేనటువంటి ప్రశ్నలు ఆయన అడుగుతారంట. ఆడవాళ్ళు సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్నలు ఆయన అడిగారంట. వాళ్ళంతా సైలెంట్ గా ఉండేవాళ్ళంట. ఇది ఆవిడ గారు చెప్పారు. రికార్డింగ్ ఉందా అని నన్ను అడగండి అండి. ఆవిడ మాట్లాడింది ఇది విషయం. పోనీ మీరు నమ్మనంటారా? సరే, ఆవిడ చిన్నజీవి స్వామి అని గతంలో శివద్వేషం బోలెడు సార్లు మాట్లాడారు. నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. యుగేంద్రాచార్య స్వామీజీ అని చెప్పి మా శ్రీవైష్ణవులలో ఉన్నారు కొంతమంది. వాళ్ళతో కలిసిపోయి గొడవలు పడి చిన్నజీవి స్వామి వారంట నరకానికి పోతాడంట ఆయన. చిన్నజీవి స్వామి వారంట దీన్ని ఏమంటారు, ఆయన రామానుజాచార్యులు ఇప్పుడు కానీ బతుకుంటుంటే చిరంజీవి స్వామి వారిని కొడతాడంట వచ్చి. ఈయన అసలు గురువా ఏకవచనంతో పిలుస్తూ ఇంకా ఏంటంటే చాలా మాట్లాడారు. ఇలాంటివి ఇంకా అనేకం మాట్లాడారు. వైష్ణవుల గురించి, చిన్నజీవ స్వామి వారి గురించి మాట్లాడినవి ఉన్నాయి. అహోబిల్ రామానుజ జీవ స్వామి వారు చాలా సభ్యత కలిగిన వారంట. చిన్నజీవ స్వామి వారు ఓ రకం అంట. ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆమె గతంలో క్రైస్తవుల ఛానల్లోకి వెళ్ళింది అంతా ఆమె పర్సనల్ గానీ ఆవిడ కామెంట్ సెక్షన్ లో హిందూ దేవాలయాలన్నీ బౌద్ధాలయాలు అంటున్నారు. ఇదో ఒకటి. సో మీ ప్యానెల్ మెంబర్లు ఇట్లా మాట్లాడుతున్నారు, మా ప్యానెల్కి వచ్చి దీనికి మీరు రెస్పాన్స్ తీసుకుంటారు లేదా? అంతవరకే నాకు. అది అడుగుదామని వస్తే రూపాయివాది ఏంది. నేను అది అడుగుదామని వచ్చాను ఇక్కడికి. నేను స్టార్టింగ్ లో ఎత్తింది కూడా అదే ఎత్తాను. దాని గురించి మాట్లాడండి. హనుమాన్ గారు ఇంకా సృజన గారు ఇచ్చిన స్టేట్మెంట్లకి మీరు బాధ్యత వహిస్తారా? ఇది మా స్టేట్ వాళ్ళే బాధ్యత తీసుకోవాలా? లేదంటే మీరు మీ ప్యానెల్ ఉగ్ర భార్గవ సేన ఛానల్ బాధ్యత వహిస్తుందా? ఓకే, అయిపోయిందా? మాట్లాడచ్చా? మాట్లాడండి అండి. ఈ ఉగ్ర భార్గవ సేన ఛానల్లో ఏదైనా కంటెంట్ వచ్చింది అంటే ఆ కంటెంట్ కి సంబంధించినంత వరకు మాది బాధ్యత. ఈ ప్యానల్ కి మీరు ఈ రోజు వచ్చారు, నిన్న ఇంకొక ఆయన వచ్చారు, మొన్న ఇంకొక ఆయన వచ్చారు, రేపు ఇంకొక అతను వస్తారు. ఈ ప్యానల్లో రెగ్యులర్ గా మొన్న నిన్న ఇవాళ రేపు ఎల్లుండి కూడా వచ్చే వ్యక్తులు, రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం మీరు చేసిన లైవ్ ను బట్టి ఉంటుంది. వాళ్ళు మీ లైవ్ లోకి వచ్చి ఏదైనా మాట్లాడారంటే అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. ఉగ్ర భార్గవ సేన సంబంధించి మా తరపున మేము పంపిస్తున్నాం అని మేము అనౌన్స్ చేసి మా దగ్గర నుంచి ఒక వక్త వచ్చి మీ దగ్గర మాట్లాడితే అప్పుడు మీకు అది మీరు నన్ను క్వశ్చన్ చేయడానికి రైట్ ఉంటుంది. ఉగ్ర భార్గవ సేన తరపు నుంచి ఎవరు రాలా. వాళ్ళు వ్యక్తిగతంగా మీతో మాట్లాడిన మాటలకు మాకు బాధ్యత లేదు. నేను ఎందుకు సంతోష్ గారు ఒక్క నిమిషం అండి, సంతోష్ గారు నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. నేను మధ్వాచార్యుల వారిని కానీ రామానుజాచార్యుల వారిని కానీ ఎవరిని కూడా నేను మ్లేచ్చులు అనే మాట నేను పేరు తీసి ఎవరిని కూడా నేను మాట్లాడలేదు. నేను అన్నది శివ వైష్ణవులకి ఎవరైతే విభేదాలు సృష్టిస్తారో వాళ్ళు మ్లేచ్చులతో సమానము. ఎందుకంటే హిందువుల మధ్యలో చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి, హిందువుల్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మరకలు క్రైస్తవులతో సమానం, వాళ్ళు మ్లేచ్చులతో సమానం అని వాళ్ళని అన్న. ఎవరైతే విడగొడుతున్నారో అంటే వీళ్ళు శివుణ్ణి, శైవుల్ని, వైష్ణవుల్ని విడగొడుతున్నామని వీళ్ళు ఒప్పుకుంటున్నట్టేనా? నేను మధ్వాచార్యుల్ని అన్నానంటే ఏంటి? మధ్వాచార్యులు నేను పేరు ఎప్పుడు ఎత్తాను? నేను చెప్పు తీసి కొడతానన్నా ఇంకొకసారి అన్నారంటే ఎవరైనా చెప్పు తెగిపోతుంది ఒక్కొక్కడికి. నేను ఆ మాట అన్నానంటే మధ్వాచార్యులు ఆయన అనలేదు, అటువంటి మాటలు ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు అన్నారు. ఇప్పుడు మధ్వాచార్యుల్ని కానీ లేకపోతే రామానుజాచార్యుల వారిని కానీ ఆది శంకరాచార్యుల వారిని కానీ ఈ మ్లేచ్చుల విషయంలో పోలిక వేసింది ఎవడు అసలు? వాళ్ళకి జగద్గురువులకి లింక్ పెట్టి వాళ్ళు ఆ మాట అన్నారు అని ఆపాదించి అటువంటి సిద్ధాంతాన్ని మధ్యలోకి లాగి
ఈ వక్ర భాష్యం చేసింది ఎవరండి? మీ ఇద్దరులో ఎవరండి? మ్లేచ్చుల గురించి మాట్లాడితే మీరు మధ్వాచార్యుల గురించి మాట్లాడుతున్నారు. మీకు సిగ్గుందా? నైతికత ఉందా అసలు? ఒక్క నిమిషం అండి. లేదు అంటే ఇందాక మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడే ఒక నిమిషం వెంకట్ ఉండు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. అయితే ఇక్కడ ఫస్ట్ అండి ఏంటంటే, ఇంతకు ముందు మాట్లాడింది ఏంటి, శివుడికి కేశవుడికి మధ్యలో భేదం చేసిన వాడు మ్లేచ్చుడు అంటున్నారు ఫస్ట్ అది. ఇప్పుడు సెకండ్ వర్షన్ ఏంటి, శైవం వైష్ణవం విడగొట్టే వాళ్ళు మ్లేచ్చులు అంటున్నారు. రెండిట్లో క్లారిటీకి వస్తే దాన్ని బట్టి మాట్లాడదాం, అంతకు మించి మాట్లాడలేం. ఆయన మీకు క్లారిటీ ఇస్తా చూడండి. శైవం వైష్ణవం అన్నది ఈ రోజు ఉన్న సమకాలీన సమాజంలో, అంటే ఈ రోజు మీరు నేను బతుకుతున్న ఈ సమాజంలో హిందువులుగా శైవులు వైష్ణవులు స్మారతులు అందరూ కలిసే ఉన్నారు. హిందువుల్ని విడగొట్టేవాడు మ్లేచ్ఛ జాతికి చెందినవాడు, మ్లేచ్ఛ మత భావజాలాన్ని కలిగి ఉన్నవాడు అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. ఎందుకు? హిందువుల్ని క్యాస్ట్ అనే పేరుతో విడదీసేవాళ్ళు, హిందువుల్ని మీ దేవుళ్ళు వేరు మీళ్ళ దేవుళ్ళు వేరు అని విడదీసేవాళ్ళు మ్లేచ్ఛ మతాల వాళ్ళు. ముస్లింలు అలాగే మాట్లాడతారు, క్రిస్టియన్లు అలాగే మాట్లాడతారు. అలా మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లతో సమానం అన్నారు ఆయన. ఇప్పుడు మీరు ఇందులోకి తీసుకెళ్లి జగద్గురువుల్ని ఎవరు ఆపాదించారు నేను అడిగాను. అక్కడ లైవ్ లో మాట్లాడిన దాన్ని వేరులేండి, మీకు తెలియదు ఆ విషయము. ఆయన మాట్లాడినట్టు చాలా మాట్లాడారు. ఆయన గంట సేపు అర్ధ గంట ఇంత మాట్లాడాడు. ఆయన గారు మాట్లాడిన ఇచ్చిన స్టేట్మెంట్ లో మా ధనుష్ గారు ఓపెన్ గా చెప్పారు, ఈ పలానా వైష్ణవాచార్యుల పేర్లు చెప్పి వీళ్ళందరూ కూడా మ్లేచ్చులా అంటే, నా దృష్టిలో అసలు శివుడికి కేశవుడిని భేదం చూసేవాడు. నేను వాళ్ళ పేర్లు చెప్పింది నువ్వు రికార్డు పెట్టు. ఇక్కడ నేను వాళ్ళ పేర్లు నేను ఉచ్చరించింది నువ్వు రికార్డు పెట్టు. చెప్పు తెగిపోతుంది నేను ఆ మాటలు అన్నాను అని అనకపోతే చెప్తున్నా. మధ్వాచార్యుల పేరు గాని మధ్వాచార్యుల పేరు గాని రామానుజాచార్యుల పేరు గాని నేను ఎత్తినట్టుగా నువ్వు చూపించకపోతే నీకు చెప్పు దిగుతుంది. నేను ఆ మాట ఎత్తానా? మధ్వాచార్యుల పేరు ఎత్తానా? రామానుజాచార్యుల పేరు ఎత్తానా? నువ్వు రికార్డు పెట్టి, ఇప్పుడు నువ్వు రికార్డు పెట్టి, నీకు దమ్ముంటే రికార్డు పెట్టి. నువ్వు ఇప్పుడు నేను మాట్లాడింది కాదండి, మీరు వచ్చి అక్కడ నేను మాట్లాడింది దమ్ముంటే నువ్వు రికార్డు పెట్టవయ్యా. నేను అడిగాను. ఇప్పుడు హనుమాన్ గారు అలాగే ఎవరు వెంకట గారు మాట్లాడిన మాటలు బట్టి నేను మాట్లాడుతున్నా. ఇక్కడ హనుమాన్ గారు ఏమన్నారు, హిందుత్వంలో అనేకమైన సంప్రదాయాలు ఉన్నాయి, ఈ సంప్రదాయాలని క్యాస్ట్ కానీ సంప్రదాయం కానీ దేవుడు కానీ భాష కానీ మరో ప్రాంతీయ భేదాలతో కానీ విడగొట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ భావజాలం కలిగిన వాళ్ళు మ్లేచ్చులు, అలాగే విడగొట్టొద్దు అని ఆయన పిలుపునిచ్చారు. పిలుపునిచ్చి జగద్గురువులు మీరు అన్నారు. వినండి మీరు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు. జరిగింది ఆయన ప్యానెల్లోని ఇది ఆ మాట అన్నాను అని హనుమాన్ గారు ఒప్పుకున్నారు. అన్నప్పుడు మా కొన్ని హిందుత్వంలో ఉన్న సిద్ధాంతాలను చెప్పి ఇగో జగద్గురువుల పేర్లు, కొంతమంది పేర్లు చెప్పి ఈ మ్లేచ్ఛ భావాలను తీసుకొచ్చి ఆ జగద్గురువులకు ఆపాదించి ప్రతిపాదన చేసిన వాళ్ళు ఎవరు అని అడిగాను నేను. అటువంటి ప్రతిపాదన చేసిన వాళ్ళు పాషండులతో పోలుస్తారా మీరు జగద్గురువుల్ని? ఎవడా ప్రతిపాదన చేసిన వాడు? మీకు విచక్షణ పనిచేస్తుందా? మనుషులేనా మీరు? పాషండులతో పోలుస్తారా జగద్గురువుల్ని? మధ్వాచార్యులు అంటే అంత చులకనైపోయారా? రామానుజాచార్యులు చులకనైపోయారా? మీకు ఆదిశంకరాచార్యులు చులకనైపోయారా? మీరు అంత పెద్ద పండితులా? ఎవరు అసలు పాషండులతో లేకపోతే మ్లేచ్చులతో అన్న ప్రతిపాదన వచ్చినప్పుడు జగద్గురువుల పేరు ఎత్తి వీళ్లతో వాళ్ళని పోల్చచ్చా అని ఎవరు పోలిక వేసింది? ఎవరు ప్రశ్నించింది? మీరు వెళ్ళి వాళ్ళని అడగాలి. నీకు సిగ్గు లజ్జావు లేదా? నువ్వు అన్నం తిన్నావా గడ్డి తిన్నావా అని అడగాలి మీరు వాళ్ళని. వినొచ్చా? మాట్లాడచ్చా? మాట్లాడండి. నేను అసలు వీళ్ళని అనడం లేదు, వీళ్ళు కాదు ఇంకో కొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ ఫలానా అంటే ఏం లేదు. ఆయన విశ్లేషణ చెప్పకుండా మేము అడిగినప్పుడు బాగా రెచ్చిపోయి ఆయన దీని ఏమంటారు, వీళ్ళందరూ మ్లేచ్చులే, వీళ్ళంతా ఎవరైతే శివుడికి కేశవుడికి భేదం చూసేవాడు ప్రతి ఒక్కడు మ్లేచ్చుడే, మేము పోలిక పెట్టామా అంటే మేము ప్రశ్న అడిగాము, ప్రశ్నించడం తప్పంటే చెప్పండి అయిపోయేది. పోలిక పెట్టడం కాదు. మీరు ఇలానే అంటారా? భేదం చూసేవాడు ఇప్పుడు రామానుజాచార్యులు మధ్వాచార్యులు చెప్పేదేనండి అయ్యా. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడను, చెప్పేదేనండి. నేను మాట్లాడేటప్పుడు మేము మా ఛానల్లో ధనుష్ గారు అని చెప్పి ఒకరు మాట్లాడినారు. ఈయన ఏమన్నారు, శివకేశవుల మధ్య భేదం చూసేవాడు మ్లేచ్చుడు, అలా మ్లేచ్చుడు దీన్ని ఏమంటే అలా భేదం చూపిస్తూ హిందువుని విడగొట్టేవాడు మ్లేచ్చుడు అన్నారు. మా ఛానల్లో ఒక ఆయన ప్రశ్న వేసి ప్రశ్నగా ఏంటంటే, అట్లా అంటే మీరు రామానుజాచార్యులు మధ్వాచార్యులు మొదలగు వైష్ణవాచార్యులు అంతా భేదం చూపించారు కదా, భేదం చెప్పారు కదా, మరి మీరు వాళ్ళందరూ మ్లేచ్చులా అంటే నా దృష్టిలో ఎప్పుడు ఇట్లా మాట్లాడడం మ్లేచ్చుడే అంటే వాళ్ళందరూ కాదని ఎందుకు చెప్పలేకపోయారు మీరు? అప్పుడు ఈయన ఇంకొక మాట కూడా మాట్లాడారు వచ్చి, ఏంటి
మీరంట అంటే వైష్ణవులంట శివకేశవ భేదం చూపించి ఉన్న వైష్ణవులందరినీ మాట్లాడుతూ శివకేశవ భేదం చూపించి హిందువులు విడగొడుతున్నారంట. అయ్యా హనుమాన్జీ గారు, కొంచెం అది ఏ బేసిస్ తో మీరు మాట్లాడారో కొంచెం ఒకసారి చెప్తారా? అది నేనే మీతో నేను మాట్లాడాలి, నాకు ఆయన టైం అడుగుతానండి. ఇవ్వండి, మీరు అడగండి. నేను ఒక ప్రశ్న అడిగాను, సమాధానం రాలేదు, నేను మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా సేమ్. ఇక్కడ ఆయన ఉద్దేశం క్లియర్ గా చెప్పారు. మీరు కూడా అన్నారు హిందువుల మధ్యన భేదం చూసేవాడిని ఇలాగంటారు అని ఆయన అన్నారు. అంటే మీరేమన్నారు, ఈ కొంతమంది జగద్గురువుల పేర్లు చెప్పి ఈ గురువులందరూ కూడా, లేకపోతే వైష్ణవ గురువులు అన్నారు మీరు, వైష్ణవ గురువుల తాలూకు పేర్లు చెప్పి వీళ్ళందరూ కూడా మరి భేదం చూశారు కదా, మరి వీళ్ళందరూ కూడా పాషండులా లేకపోతే మ్లేచ్చులా అని మీరు అడిగాను అన్నారు. నేను అడుగుతున్నా, హిందువుల మధ్యన భేదం పెట్టిన వాళ్ళు వాళ్ళేనా జగద్గురువులేనా, లేకపోతే మీరు చెప్తున్న వైష్ణవ సంప్రదాయ గురువులేనా? మీ ఉద్దేశం అదా? నేను అడుగుతున్నాను, మళ్ళీ అడుగుతున్నాను అదే ప్రశ్న. అయ్యా విని మాట్లాడండి, మధ్యలో కలగ చేసుకోవద్దు దయచేసి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మీరు ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట కన్నా ముందు మీరు మాట్లాడినప్పుడే చెప్పారు, హిందువుల్ని విడదీసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లేచిలే అన్న మాట ఆయన అన్నారు. అంటే మా తాలూకా అంటే ఒక ఆయన పేరు ఎవరి పేరో చెప్పి ఆ వ్యక్తి ఈ వైష్ణవ సంప్రదాయ గురువులందరూ కూడా మరి వేరు చేసే చూశారు, మరి వాళ్ళందరూ పాషండులా అని అడిగారు. ఆయన ఉద్దేశంలో హిందువుల్ని వేరే చేసే వాళ్ళు ఆ తాలూకా పేరులోని మీ వైష్ణవ సంప్రదాయ గురువుల పేరు ఎందుకు చెప్పారు అని అడిగాను నేను. హిందువుల్ని వేరు చేసే భావజాలం కలిగినప్పుడు అటువంటి సందర్భాలలోని అటువంటి మాటల్లోని మీ వైష్ణవ సంప్రదాయ గురువు పేరు ఎందుకు ప్రస్తావన చేశారు? నేను అడిగింది అది. దాని సమాధానం చెప్పిన తర్వాత మీరు హనుమాన్ గారు నచ్చినంతసేపు మాట్లాడుకోండి. ఒక్క నిమిషం అంటే చిన్న క్లారిటీ ఇవ్వాలి. అంటే ఒక నిమిషం వెంకట్, 1 minute. నేనేమంటానంటే, ఒకసారి హిందువులు అంటున్నారు, ఒకసారి శివుడు కేశవుడు అంటున్నారు. తేడా తెలుసుకోండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. అంటే నథింగ్, ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేసి ఒక సాంప్రదాయం రోడ్డును లాగో ఎవడు సాధించేది ఏం లేదు. వాస్తవానికి చెప్పాలంటే నేను అడుగుతుంది సూటిగా అడుగుతున్నాను. శివుడికి కేశవుడికి మధ్యలో భేదం చూసిన ఆచార్యులు ఉన్నారు. మీరు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఈ దేశంలో ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రతి సాంప్రదాయానికి వారి ఆచార్యులు ఉన్నారు, వారి గురువులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఈ వాంగ్మయం అర్థమైందని చెప్పాలనో, లేకుంటే వారు ఇలా చెప్పారని చెప్పాలో నాకు తెలియదు. కాకపోతే సింపుల్ గా చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఉంది ప్రతి ఆచార్యులకి. సో శివకేశవ అభేదం చెప్పిన సాంప్రదాయం ఒకటి ఉండొచ్చు, శివకేశవ భేదం చెప్పిన సాంప్రదాయాలు 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. నేను అడుగుతుంది ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. శివుడికి కేశవుడికి భేదం చూసిన ప్రతివాడు మ్లేచ్చుడే అంటే ఆచార్యుల్ని నిందించినట్టే, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా. మీరు ఎవరిని నిందిస్తున్నారో ఎవరిని అంటున్నారో క్లారిటీ తెచ్చుకొని అనండి. అప్పుడు ఏం మాట్లాడాలో మాకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ క్లారిటీ లేదు. ఒకసారి ఏమో శివుడికి కేశవుడికి భేదం చూసిన వాడు మ్లేచ్చుడు అని ఒక వర్షన్ వినిపిస్తుంది నాకైతే. ఒకే ఒక్క పాయింట్, నేను ఏ ఆచార్యుడి పేరు నేను ఎత్తలేదు. 1 minute స్పేర్ చేయండి, చాలా ఎక్కువ వద్దు. నేనేమంటానంటే, ఒకటి, హిందువుల మధ్యలో విభేదాలు తీసుకురావడం వేరు. హిందువులని ఆల్రెడీ కలిసి ఒక సమూహంగా ఉన్నదాన్ని నువ్వు ఇది నువ్వు అది అని విడగొట్టడం వేరు. లేకుంటే వారి యొక్క కోణంలో దేవతా భేదాన్ని కానీ తారతమ్యాన్ని కానీ చూడడం వేరు. తారతమ్యాన్ని చూసిన సాంప్రదాయాలు ఉన్నాయి. నువ్వు తారతమ్యాన్ని ప్రశ్నిస్తున్నావు అంటే ఆటోమేటిక్ ఆచార్యుని తిట్టకనే తిట్టినట్టు. మీకు తెలుస్తుందో తెలియడం లేదో, నేను అదే అడుగుతున్నాను. క్లారిటీ తెచ్చుకోండి సార్. కంప్లీట్ అయితే చెప్పండి సార్, నేను మాట్లాడతాను ఒకసారి. నథింగ్ సార్, అంటే నథింగ్, మీరు మాట్లాడండి, దాని ఏముంది. ఓకే సార్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను సుస్పష్టంగా. మేము ఇక్కడ చేస్తున్నది కాన్సెప్ట్ మీకు అర్థమైందే ఉంటుంది. హిందువుల మధ్యన సంప్రదాయాల పేరు పెట్టి విభేదం, సార్ మీట్లో ఉండండి. హిందువుల మధ్యన సంప్రదాయాల పేరు చెప్పి విభేదం చూపిస్తున్న వాళ్ళు, విడదీస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పోరాటం సుస్పష్టంగా ప్రకటించారు. ఇక్కడ ఈ పోరాటం మొత్తం ఎవరికి సంబంధించింది? హిందువులకు సంబంధించింది. ఇక్కడ మ్లేచ్చుల సంగతి కానీ అలాగే లేకపోతే ఇతర పాషండ మతాల ప్రస్తావన కానీ ఇక్కడ ఏమీ లేదు. హిందువుల మధ్యన అంటే హిందువు అనేవాడు ఎవడు? శైవుడు ఉంటాడు, వైష్ణవుడు ఉంటాడు, స్మార్తుడు కూడా ఉంటాడు, అద్వైతులు ఉంటారు, ద్వైతులు ఉంటారు, విశిష్టాద్వైతులు కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిస్తేనే హిందూ సమాజం. ఇటువంటి సమాజాన్ని విడదీస్తున్న వాళ్ళని ఏ బేసిస్ లో చూశాను? సంప్రదాయం పేరు చెప్పి ఎవరైతే వేరు, నువ్వు వేరు నేను వేరు అంటున్నారో
నారాయణ మతం అని, వైష్ణవ మతం అని అంటున్నారు. మా వైష్ణవ గ్రంథాలు అంటున్నారు. మన హిందూ గ్రంథం అనట్లేదు, మన దేవుడు అనట్లేదు. మీరు నారాయణుడిని పూజించుకుంటే వ్యతిరేకించిన వాళ్ళు ఎవ్వరూ లేరు, మేము కూడా పూజిస్తాం. మీరు ఈశ్వరుని పూజించుకుంటే వ్యతిరేకించే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు, మేము కూడా పూజిస్తాం. అందరు దేవతలు సమానం అనండి, ఓకే. అందరు దేవతలు సమానం కాదు, నాకు నారాయణుడే ఎక్కువ అని మీరు అనుకోండి, అది ఓకే. మా వాళ్ళందరూ కూడా నారాయణుడే పూజిస్తారని ఒక సమూహంగా చేరి పూజించుకోండి, ఇబ్బంది లేదు. అంతేగాని సంప్రదాయం పేరు చెప్పి వైష్ణవం పూజించే వాళ్ళు మాత్రమే సరైన వాళ్ళు, మిగిలిన వాళ్ళు రూపాయివాదులు, మిగిలిన వాళ్ళు ఎవరైతే సంప్రదాయ అద్వైతం అంటూ అంతా నాశనం చేస్తారు. పీఠాధిపతులు తగిలేశారు, దెబ్బలు వారిపోయాయి. పీఠాధిపతులు ఈ ఈ పీఠాధిపతులను రానివ్వరు, వీళ్ళ చేత ప్రవచనాలు చెప్పనివ్వరు, వీళ్ళని తొక్కేస్తారు అని కొన్ని లైవ్లు కానీ కొన్ని వీడియోలు కానీ చాలానే ఉన్నాయి. దానికి వ్యతిరేకంగానే సోదిబామ అని పేరు పెట్టి మేము సోదిబామ గారి మీద చేసుకుంటున్నాం. అలాగే గోపాల సేవ అని పేరు చెప్పి ప్రస్తావన చేసి మాట్లాడుతున్నాం. ఇక్కడ చాలా సుస్పష్టంగా సంప్రదాయాన్ని బేస్ చేసుకొని హిందువుల్ని విడదీసే వాళ్ళకి మేము వ్యతిరేకము. ఇప్పుడు హనుమాన్ గారి కంటెస్ట్ లోకి రండి. ఈ సంప్రదాయాన్ని బేస్ చేసుకొని హిందువుల్ని విడదీసే వాళ్ళ గురించి ఆయన మాట్లాడారు. వాళ్ళని పాషండులతో పోల్చారు. మీరు తీసుకెళ్లి ఈ రోజు సమకాలీన సమాజంలో జరుగుతున్న విషయాన్ని 16వ శతాబ్దం, 3వ శతాబ్దం, 8వ శతాబ్దం ఎప్పుడో గతానికి తీసుకెళ్లి అప్పుడు ఉన్న ఆచార్యుల తాలూకా విషయాలకి ముడిపెట్టి మీరు ప్రశ్నించారు, మీ వాళ్ళు ప్రశ్నించారు. మీ ఉద్దేశంలో వాళ్ళని పాషండులతో పోలిస్తున్నారా? వాళ్ళని ఏమైనా మ్లేచ్చులుగా అనుకుంటున్నారా? మ్లేచ్చుల తాలూకా భావజాలానికి వాళ్ళ తాలూకా భావజాలానికి వ్యత్యాసం లేదనుకుంటున్నారా? ఈశ్వరుణ్ణి వేరేగా చూసుకోండి, మేము వద్దనట్లే. నారాయణుడిని వేరేగా చూసుకోండి, మేము వద్దనట్లే. రూపాయివాదులేంటి, మాయావాదులేంటి, మళ్ళీ నారాయణుడికి ఈశ్వరుడికి భేదం చూశారంటే భేదం చూసిన వాళ్ళనే మాట్లాడుతున్నారు ఇక్కడ. మీరు పూజించద్దనట్లేదు, నారాయణుడు తక్కువ కాదు, మేము ఎక్కడ మాట్లాడట్లే. ఈశ్వరుడు తక్కువ కాదని మేము అంటున్నాం, కాదు, మేము ఎక్కడ మాట్లాడట్లేదు దాని గురించి. ఆ మాట్లాడే వాళ్ళ గురించి మేము ప్రస్తావన చేస్తున్నప్పుడు ఈ టాపిక్ వచ్చినప్పుడు మీరేమంటున్నారు? మా వైష్ణవ గురువులు చెప్పారు, వాళ్ళు భేదం చూశారు, వాళ్ళు సిద్ధాంతం ప్రకటించారు, వాళ్ళని తప్పు పడతారా అంటే పాషండులతో పోలుస్తారా మీ వైష్ణవ గురువుల్ని? ఈ రోజు సమకాలీన సమాజంలో జరుగుతున్న విషయం గురించి, ఈ రోజు యూట్యూబ్ లో జరుగుతున్న ప్రస్తావనకి ఎప్పుడో మధ్వాచార్యుల గురించి, ఆదిశంకరాచార్యుల వారి గురించి, అలాగే జగద్గురు రామానుజాచార్యుల గురించి మీరు ప్రస్తావనలు చేస్తారా? అసలు మీకు నైతికత ఉన్నదా అని నేను అడిగిన ప్రశ్నించాను. మీరు దానికి సమాధానం చెప్పకుండా ఏవేవో మళ్ళీ మళ్ళీ మాట్లాడతారు. సంప్రదాయం బేస్తో ఎందుకు విడదీస్తున్నారు? ఏం మీరు పూజించుకోలేరా వైష్ణవ సంప్రదాయంలో? ఎవరైనా అడ్డారా? మీ పేక మీద కత్తి పెట్టారు ఎవరైనా? మీ వైష్ణవ సంప్రదాయంలో వాళ్ళే చాలా చండాలమైన మాట్లాడుతున్నారు, వాళ్ళు మీరు సరిదిద్దుకోలేరా? ఇదే కదా మేము ప్రశ్నిస్తుంది. మేము ప్రశ్నించడం తప్ప మీరు సమాధానం లేక ఈ సైడ్ టాపిక్ మాట్లాడుతున్నారా అన్నది బేరీజు వేసుకుని మాట్లాడండి. అడిగిన ప్రశ్నకి సూట్ సమాధానం చెప్పండి. మీదే అవకాశం మాట్లాడండి. మీ ప్యానెల్లో ఉన్న సభ్యులు మీరు రోజు సోదిబామ అంటే ఎవరినైతే తిడుతూ ఉన్నారో, మీరు ఎవరితో అయితే తిట్టిస్తున్నారో వాళ్ళు మాట్లాడిన స్టేట్మెంట్లు ఏమి? నేను ఇందాకలే స్టార్టింగ్ లోనే మీకు దీనికి ఆన్సర్ చేశా. సృజన గారు మాట్లాడింది మీ ప్యానల్కి వచ్చి ఔత్సాహికులైన గెస్ట్ల కింద మీ ప్యానల్కి వచ్చి సృజన గారు కానీ హనుమాన్ గారు కానీ మాట్లాడింది వాళ్ళ వ్యక్తిగత భావనలు. మేము పంపిస్తే మాట్లాడారు అన్న మాట తప్పు, ఫస్ట్ లో ఖండించా. రెండోది, హనుమాన్ గారు ఇక్కడ ఉన్నారు, మీకు ఏమైనా ఆయనతో ప్రశ్నలు ఉంటే ఆయన స్పష్టంగా అడగండి అన్నారు, మీరు అడిగారు, ఆయన చెప్పారు. సృజన గారు ఏమైనా మాట్లాడారు, గతంలో మాట్లాడారు, ఎప్పుడో ఎక్స్క్రిస్టియన్ ఛానల్లో మాట్లాడారు, ఇవన్నీ కాదండి. నిన్నటితోనే మనసు మార్చుకోవచ్చు అని మీ తోటి స్నేహితుడి గురించి కూడా, అంటకొండ రాముడు గారి గురించి కూడా ఎగ్జాంపుల్ చూపించి, ఆయన ఒకప్పుడు ఎక్స్క్రిస్టియను, ఆయన ఒకప్పుడు బైబిల్ చదువుకున్నారు, ఈ రోజు చమకం చదువుతున్నారు. ఆయన తాలూకు ప్రవర్తనలో మార్పు వచ్చింది కదా. అలాగే ఈవిడ కూడా మారారు, మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు గుర్తించినా గుర్తించకపోయినా ఆవిడలో మార్పు వచ్చింది. నిన్న రాత్రి మారారు అనుకోండి, ఇప్పుడు ఆవిడ లేరు, ఆవిడ గురించి ఏం మాట్లాడమంటారు నన్ను? నేను మళ్ళీ చెప్తున్నాను, ఆవిడ లేరు ఇక్కడ. ఆవిడ వ్యక్తిగత భావాన్ని మీ ప్యానల్కి వచ్చి పంచుకున్నారు. ఆవిడ్ని మీరు ప్రశ్నించాలి అనుకుంటే ఈ క్లిప్పులు నాకు పంపిస్తానండి. నన్ను నాకెందుకు, నేను మాట్లాడితే నాకు పంపించండి. ఆవిడ మాట్లాడితే ఆవిడనే ప్రశ్నించండి, సమాధానాల కోసం లైవ్ పెట్టండి, ఆవిడకి లింక్ పంపించండి, ఆవిడే వచ్చి చెప్తారు సమాధానాలు. ఆవిడ ఎంత ఫాలో అవుతారో చిన్నజీయర్ స్వామివారిని కానీ విధుశేఖర భారతి స్వామివారిని కానీ మీకేం తెలుసు?
ఇటువంటి మాటలు ఆడద్దు దయచేసి. వ్యక్తిగత నిందారోపణకి వెళ్ళొద్దు, సిద్ధాంతపరంగా మాట్లాడండి అని గంట నుంచి మొత్తుకుంటున్నా. మీకు ఎక్కలేదు, మళ్ళీ వ్యక్తిగత విషయాలే మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విషయాలు మనకి ఎందుకు సార్? జగద్గురువుల మర్యాద గురించి పోరాటం చేయండి, సంప్రదాయ మర్యాద గురించి పోరాటం చేయండి, దేశ ఐక్యత గురించి పోరాటం చేయండి, హిందుత్వం గురించి పోరాటం చేయండి, మన వాళ్ళ గురించి పోరాటం చేయండి. ఎంతసేపు మా వాళ్ళు మీ వాళ్ళు అంటారేంటి? మీ వాళ్ళు ఎవరు, మా వాళ్ళు ఎవరు, మనకు కాని వాళ్ళు ఎవరు? చాలాసేపు నుంచి మాట్లాడారు, మీరు మ్యూట్ లోనే ఉండండి. హనుమాన్ గారిని చక్రధారి గారికి ఇద్దరికి అవకాశం ఇవ్వట్లేదు చాలాసేపు నుంచి. నేనే మాట్లాడుతున్నా. చక్రధారి గారు మీరు మాట్లాడండి, తర్వాత హనుమాన్ గారు కూడా మాట్లాడతారు. అన్న ఈ ఇంకోసారి వచ్చినాడు కదా కొత్త సార్, ఆ సార్ పేరు ఏం పేరు నేను మర్చిపోయి. చెన్నకేశవ్ గారు. చెన్నకేశవ్ సార్. అయ్యా ఉన్నామండి, చెప్పండి. మీకు కొన్ని ఇక్కడ గతంలో జరిగిన సంఘటనలు, కొన్ని ఫోన్ కాల్స్ మీకు తెలుసో లేదో, చెప్పాడో లేదో మాకు తెలియదు సార్. ఈయన మీ మిత్రుని యొక్క పోస్టర్లు ఎంత భయంకరంగా ఉన్నాయంటే మా దగ్గర అన్ని క్లిప్పింగ్స్ అన్ని పెట్టుకున్నాము, అవి అవసరం పడతాయని. మరి ఎవరికి ఎవరి మీద ద్వేషం ఉందో మీరు ఒకసారి నిష్కల్మషంగా మా ఉగ్రభార్గవ సేన ఛానల్ నుంచి మేము ఎన్నడైనా ఏ గురువునైనా, ఏ పీఠాధిపతినైనా, మన త్రిమత, మన విశిష్టాద్వైత, ద్వైత, అద్వైత సిద్ధాంతాలు, మన సనాతన ధర్మంలో ఉన్న ఏ గురువునైనా మేము విమర్శన చేసినట్లు కానీ, వాళ్ళని నిందించినట్లు కానీ మా ఉగ్రభార్గవ సేన ఛానల్ నుంచి మీరు ఒక్క పోస్టర్ అయినా మాకు చూపించండి, మేము క్షమాపణ చెప్తాం. అయితే మీ మిత్రుడు పెట్టినటువంటి ఛానల్లో మేము ఎన్ని ఎవిడెన్సులో మేము చూపిస్తామని సార్ కేశవమూర్తి గారు. అవి మా దగ్గర ఇప్పటికీ ఎవిడెన్సులతో సహా ఉన్నాయి. స్మార్తము ఏ రకంగా నాశనం చేయాలా, స్మార్తుల భార్యలు అంటే ఏమి, ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటి గురించి మీరు ఒక రోజు కావలిస్తే మీరు టైం కేటాయించుకుంటే మేము ఎవిడెన్సులతో సహా, సాక్ష్యాలతో సహా మేము చూపిస్తాం. మాకేం ఆ పిల్లోడంటే మాకేం ద్వేషం లేదు. కాకపోతే ఆ పిల్లోని దగ్గర ఇవి కొన్ని నేను ఎన్నిసార్లు పర్సనల్ గా కూడా చెప్పినా నేను ఆ అబ్బాయికి కూడా. ఆ పిల్లోడు నాకేం శత్రువు కాదు, అట్లా వచ్చేసి ఏమి నా ఆస్తికి భాగస్తుడు కాదు, మాకు రాజకీయ కక్షలు అంటే ఏమి లేవు. కొద్దిగా నెమ్మదిగా ఆలోచన చేయి. నేను ఆ పిల్లని అరిచి కూడా చెప్పిన, తిట్టి కూడా చెప్పిన నేను. మాకు ఎవరి మీద ద్వేషాలు లేవు. ఆ పోస్టర్లు కూడా ఇప్పటికీ ఎవిడెన్సులు, సాక్ష్యాలు మా దగ్గర కాదు, పెద్దల దగ్గర ఉన్నాయి అవి. కానీ వాళ్ళకి మేము చెప్పి పెట్టినాం, ఆ పిల్లోనికి తెలియదులే నా తొందరపడుతున్నాడు అయ్యా అని మా పెద్దలకు కూడా మేము వాళ్ళని చెప్పి కంట్రోల్ చేసినాం. ఎందుకంటే మాకెందుకు ద్వేషం ఉంటుంది? ఈ పరాయి వాళ్ళ మీరేమన్నా ఆయనకి ఒక పోస్ట్ చదివి వినిపించండి, మీకు గుర్తున్నది ఒకటి చదివి వినిపించండి, ఆయనకు అర్థమవుతుంది ఎలాంటి పోస్టులు వస్తాయా వాళ్ళ దగ్గర నుంచి. మీరు సమానత్వం గురించి ఎంత బాగా మాట్లాడుతున్నారు, పోస్టులు ఎలా మాట్లాడుతున్నారు అన్నది సారే చూసుకుంటాలే. సార్ కేశవమూర్తి సార్, అదే నాకు ఆ పేరు కేశవమూర్తి సార్ గారు, ఆయనే చూసుకుంటారు. చెన్నకేశవ గారు వాళ్ళే చూడండి. ఇంకొకటి సృజన మేడం గారి గురించి మాట్లాడుతున్నారు. సృజనమ్మ ఆయనతో ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటుంది. ఎప్పుడు వీళ్ళు అరుచుకుంటూనే ఉంటారు, వాదులాడుతూనే ఉంటారు. మాకు అది పెద్ద సమస్య కానే కాదు యథార్థంగా. చెన్నకేశవ సార్ వాళ్ళు ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు, వాదులాడుతుంటారు, విచారణ చేస్తుంటారు, మళ్ళా ఫోన్లు చేసుకుంటుంటారు, మళ్ళా మాట్లాడుతుంటారు. ఒక నిమిషం, చిన్న బ్రేక్. వాటి గురించి లేదు. నేనేమంటానంటే పర్సనల్ గా మాట్లాడుకున్న వాటి గురించి పబ్లిక్ వేదికల్లో చర్చ చేయకూడదు నన్ను అడిగితే. అది ఇప్పుడు ఆ అబ్బాయి చర్చ చేస్తున్నాడు. ఇంకొకటి అబ్బాయి పెట్టిన పోస్టులు పర్సనల్ గా కాదు. వెంకట్ ఉండు. ఏ పోస్ట్ ఎట్లా పెట్టాలనేది మనకు తెలియదు. ఎవరో పెట్టిట్టారనుకో, నువ్వు దాన్ని ఫార్వర్డ్ చేసినావు కదా, ఏ పోస్ట్ ఎట్లా పెట్టాలని తెలియదా? నువ్వు మాతో బాగానే మాట్లాడుతుంటావు, అన్ని చేస్తూనే ఉంటావు, ఫోన్లు చేస్తుంటావు, మాట్లాడుతుంటావు. అవునే, నేను ఇంత వ్యవస్థతో, ఇంత సంఘంతో నేను ఐకమత్యంగా ఉన్నాను, ఈ పోస్ట్ నేను దీన్ని నా దాంట్లో పెట్టుకుందునా లేదా అని ఆలోచన లేదా? మళ్ళీ ఏమంటావు తెలుసా, అన్ని పెట్టి అయ్యో నేను పెట్టానా, అయ్యో నేను పెట్టలేదే, లేదే, ఎన్ని మాటలు మాట్లాడాను.
వెంకట్ నువ్వు పోస్ట్ ఒకసారి చెప్పేది ఆలోచన చేసుకోండి. మీరు కూడా నువ్వు ఆలోచించాలి. చెప్పేది వినండి. మీరు చిన్నజీవి స్వామిని అన్నట్టు కూడా ఉన్నాయిలేండి. ఆయన శ్రీశైలం ఏమన్నాడు? పోయాడా అని ఆ రికార్డింగ్ చిన్నజీయ స్వామి శ్రీశైలం చెన్నకేశవ పోయినాడా? మీరు ఆ మాట తప్ప మీ నీకు? చెన్- అది వెళ్ళారు మీ దూషణ, చిన్న అది వెళ్ళారు దూషణనా? వెళ్ళారు కాదు, చెప్పు చెప్పేది వినండి. చెప్పేది చెప్పు దూషణనా అది? చెన్నకేశవ గారికి ఇదో పక్కన మీ మీరు స్నేహితుడు ఉన్నాడు, మాట్లాడు. అబ్బా మీ స్నేహితుడు ఉన్నాడు పక్కన, వినండి అడుగు. అయ్యా. మీ పక్కన చిన్నజీయర్ స్వామి శ్రీశైలం ఎప్పుడన్నా వెళ్ళినాడా అని అడగడం తప్ప. దూషణ అది గురు నిందేనా? గురు నింద చేస్తే మహాపాపం. నేను వెళ్ళారండి. చేసినానా? అవును అవి వెళ్ళారు వెళ్తే అంటే వెళ్ళినారు సమాధానం అని అయింది చెప్ప. కదా సార్. నేను ఎవిడెన్స్ అడిగి ఆయన ఇగో ప్రశ్నించారు. వినండి సార్, కేశవమూర్తి వెళ్ళారు సార్ ఆగండి గారు, సార్, చక్రధర్ గారు వెళ్ళారు చక్రధర్ గారు చెన్నకేశవ చక్రధర్ గారు గారు ఆగండి ఒకసారి. వెళ్ళినారు అని నాకు ఈ చెప్పినాడు, సందర్భం వెళ్ళినారు అని తెలుసు. చెప్పినాడు. అయిపోయింది ఆ టాపిక్. ఏం నాకు తెలియదా? ఆ, అయిపోయింది ఆ అయిపోయింది. టాపిక్, అయిపోయింది. మీరు దాన్ని ప్రూఫ్స్ దూషణనా? ఉన్నాయండి, జోక్ కాదు, అది ప్రూఫ్స్ ఉన్నాయి. కాదు. ఈ వక్రీకరణలే నిన్ను కొంప ముంచుతున్నాయి. నువ్వు దయచేసి అవి మానుకో వెంకట్, అవి మానుకో అలా నువ్వు. కాదు సార్, ఆగండి సార్ ఒకసారి. చక్రధర్ గారు ఆగండి. ఏంటి ఎవరు చెన్నకేశవ్ గారు, మీరు సార్ మీరు ఉన్నాను సార్. మాట్లాడినంత పద్ధతిగా మీరు మాట్లాడినంత పద్ధతిగా, మీరు మాట్లాడినంత ఓపికగా, ఒక నిజాయితీతో, ఒక అంటే డిబేట్లో లేకపోతే ఒక డిస్కషన్ అన్న పద్ధతిగా ఆయన మాట్లాడలేకపోతున్నారు. అయ్యా, అబ్బా, అమ్మా, ఊ, ఆ ఏంటిది? ఎదుటి వాళ్ళని వెకిల్ చేసేది ఏంటి? చెప్పేదండి. ఆ పోస్ట్ మీరు నా పోస్ట్ గురించి చెప్తారు. నేను వాడేది గూగుల్ టైపింగ్, వాయిస్ లోంచి టైప్ చేస్తూ నా ఛానల్లో పోస్టులలో మస్తు పోస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్లు బట్టి 100 ఉంటాయి పోస్టులలో. ఆది శంకరాచార్య అంటే అది శంకరాచార్య అని చెప్పి, స్వరక అంటే ఇంకోటి అని చెప్పి, మరక అంటే త్వరక అని చెప్పి పడినట్టు మస్తుగా ఉండే. ఆ పోస్ట్ ని పెట్టినప్పుడు నాకు దీన్ని ఏమంటారు, పోస్ట్ పెట్టేటప్పుడు తొందరలో పెడుతూ ఉంటారు. ఆ పోస్టులు తప్పు ఉందని చెప్పి తెలియడానికి లేటుగా టైం పట్టింది. అనుకు వెంటనే తీస్తారు తప్పు ఉంది, ఇది తప్పు కరెక్ట్ కాదని చెప్పి తీసేసిన పోస్టులు ఉన్నాయి. మీరు ఫోన్ చేసి ఇట్లా ఇట్లా ఏందంటే ఇట్లా పెట్టినారు అంటే, అవును స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, తీసేసాము, ఇందులో ఇవన్నీ తప్పు ఉన్నాయని చెప్పి తీసేసాం. వెంటనే తీయము, ఇట్లానే ఉంటాను నేను, ఇట్లానే అంటా. మేము అట్లా మాట్లాడలేదు ఎప్పుడు. ఆ పోస్టర్ గురించి అడిగి కాబట్టి పోస్టర్ గురించి క్లారిటీ ఇచ్చాను మీకు. ఆ రోజు నేను ఈ అబ్బాయిని తిట్టినది ఎందుకోసమన్నా? వ్యాసుని ఏమన్నాడన్నా? మీరు కూడా లైవ్ లో ఉన్నారు కదా. ఎప్పుడు తిట్టినా నేను ఈ అబ్బాయిని? మీరే చెప్పండి, మీరు ప్రత్యక్షంగా ఉన్నారు కదా లైవ్ లో. ఇప్పుడు రంగం కూడా నా ఛానల్లోనే ఆయన నాతో మాట్లాడుతున్నారండి, మీరు మ్యూట్ లో ఉండండి సార్ కొద్దిగా. ఇప్పుడు రంగాన్ని తీసుకో, సుబ్బును కూడా ఇప్పుడు లైన్ లోకి తీసుకో. ప్రత్యక్ష ప్రసారం వినిపిస్తాం మన చెన్నకేశవులు గారికి. వాళ్ళిద్దరి ద్వారా సాక్ష్యం చెప్పి ఇప్పుడు లైవ్ లో ఉంటారు వాళ్ళు, వినిపియండి. ఎప్పుడు తిట్టినా నేను ఈ అబ్బాయిని? వ్యాసుని విమర్శన చేసినందుకు తెలివి ఉందా లేదా? నీవు అన్నం తింటున్నావా లేదా కడుపుకొని? నేను అన్నమాట వాస్తవమే. ఎప్పుడన్నా నేను ఈ అబ్బాయిని? ఆ రోజు కాల్ రికార్డింగ్ లో నేను ఉన్నా. ఆ రోజు తామసిక పురాణాలు, సాత్విక పురాణాలు అని వర్గీకరణ చేస్తూ ఆయన మాట్లాడిన సందర్భంలో మొత్తం పురాణాలన్నీ వేద వ్యాస వాక్కు కదా. వ్యాస వాక్కు అయినప్పుడు వ్యాసుడు వాక్కును నువ్వు ఖండిస్తావా అంటే, ఆయన వ్యాసుడిని తక్కువ చేసి మాట్లాడాడు. మాట్లాడినందుకు నువ్వు కడుపుకు అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా? వ్యాసుడి గురించి నువ్వు అలా మాట్లాడతావేంటి? మొత్తం అన్ని సంప్రదాయాల్లో వాళ్ళు వ్యాసుడిని గౌరవిస్తారు, నువ్వెంత హీనంగా ఎలా మాట్లాడతావు అని ఆయన అన్నారు. నేను ఉన్నాను, అందులో తప్పు లేదు, నేను దాన్ని సమర్థిస్తున్నాను కూడా. ఆ కాల్ రికార్డు కూడా పెట్టేస్తాను. ఇన్నాళ్ళు ఎందుకు పెట్టలేదంటే, మన హిందువుల మీద ఈ పోరాటాలు చేసేస్తున్నారు, అది ఇది పేరు వస్తుంది కదా అని. ఇలాంటి చిన్న ఛానల్ ఆయన. రెండోది చిన్న వయసు కూడా అతనికి, అంత తెలియదు కూడా పాపం. తెలియని మనిషిని, పెద్దగా తెలియని మనిషిని ఏదో తప్పుడు బోధలు విని తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు, నారాయణుని పూజించుకోవాలంటే మార్గం ఇది కాదు అని ఉద్దేశంతో వదిలేశాను ఆయన. అంతేగాని ఈ పిచ్చి కబుర్లన్నీ నేనేం భరించాలని కాదు, అబద్ధాలు ప్రచారం చేస్తానంటే వేదిక ఇస్తానని కాదు. సార్ చెన్నకేశవ గారు, మీరు ఇంకా ఏమైనా మాట్లాడతారా సార్? సార్ నథింగ్ సార్. అంటే సమయభావం అయిపోతుంది, ఇంకోటి 12 కావస్తుంది కాబట్టి ఇప్పుడు కాదు, ఇప్పుడు మాట్లాడే సమయం కూడా కాదు కాబట్టి మాదేం లేదు సార్. ఇప్పుడు మీరు మాట్లాడండి, నేను లీవ్ అవుతున్నానండి ప్యానల్. మీరు ఎప్పుడైనా కూడా మీరు ఈ రూపాయివాదం గురించి, రూపాయివాదం అని, మాయావాదం అని, మాయావాద బత్తాయిలని, తాంత్రిక దేవతలు, తామసిక పురాణాలు, ఇటువంటి పదాల మీద, ఇటువంటి భావజాలాల మీద మనం ఏ రోజైనా డిస్కషన్ చెయ్యాలి అనుకున్నా, డిబేట్ చేయాలి అనుకున్నా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం సార్. మీరు కానీ మీ తరఫు నుంచి ఇంకెవరైనా కానీ
ఉగ్ర భార్గవచారికి స్వేచ్ఛగా రావచ్చు, అప్రోచ్ అవ్వచ్చు. స్క్రీన్ మీద నా నెంబర్ కనబడుతుంది, ఎవరైనా కూడా. థ్యాంక్ యూ అండి. ఓకే, ఎస్, అంటే నాకు కొన్ని ప్రత్యేకంగా అంటే నాకు ఇప్పుడు కొన్ని ఎలా అనిపిస్తుంది అంటే సమాజంలో వైష్ణవాన్ని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఒక సిద్ధాంతాన్ని ముసుగ్గా వేసుకొని ఇంకో సిద్ధాంతాన్ని తొక్కాలని చూస్తున్నారని అనిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు అలా ఉన్నాయి, చాలా ఉన్నాయి అంటే అంశాలు. ఈ భావన అది ఖండిస్తూ మనం కూడా అదే మాట నేనంటున్నా. మీరు వైష్ణవాన్ని మీరు బేస్ చేసుకుని శైవాన్ని మీరు తొక్కాలనుకుంటున్నారా? అదే మాట నేను అడిగితే మీరు సమాధానం ఏంటి? కాదు సార్, శైవాన్ని ఎవరు దొక్కుతారు? ఇప్పుడు శివుణ్ణి శైవులు కాకపోతే మేము పూజిస్తామా? శైవుల్ని పక్క తప్పించి మేము పూజ చేస్తామా? కాదు కదా, మా పద్ధతి అది కానప్పుడు మేమెందుకు, మాకేం బాధ? విడగొడుతున్నారు ఇప్పుడు శైవులు వైష్ణవులను ఎందుకు విడగొడుతున్నారు? సార్ ఇప్పుడు మీరే కదా సార్ మాట్లాడింది శైవుల్ని ఇది అది అని. ఇప్పుడు మీరు మళ్ళీ విడగొడుతున్నారు. మీరు అన్న మాటకి చెప్తున్నాను నేను, మీరు అన్న మాటకి వైష్ణవుల్ని తొక్కేసి శైవుల్ని ఇది చేస్తున్నారు అనేటటువంటి భావజాలం ఉంది సమాజంలో అని చెప్తున్నారు. కాబట్టి నేను అన్నా మేము అలా అనుకోవడం లేదు అని అన్నాను. నేను మేము అలా అనుకోవడం లేదు. హనుమాన్ గారు ఆయన చెప్పింది, హనుమాన్ గారు ఆయన చెప్పింది పూర్తిగా విని మనం సమాధానం చెప్తాం సార్. మీకే అవకాశం పూర్తిగా అంటే సమాధానం కాదంటే నేను ఒక ఫ్రెండ్లీ డిస్కషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే తన్నుకు జావడం కాదు, ఏదో కూరగాయల అంగడి దగ్గర పోతే అది ఇది అది అని నాకు అది నచ్చదు. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఫ్రెండ్లీ డిస్కషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది ఈ టైంలో కాదు, ఇంకో టైంలో కానీ ఓకే మీ నెంబర్ పబ్లిక్ చేశారు, నో ప్రాబ్లం, నేను ఎప్పుడైనా పర్సనల్ కాంటాక్ట్ అవుతాను. సో అంటే నేను నా వర్షన్ ఏంటో ఇప్పుడు పబ్లిక్ కి కూడా తెలియాలి. ఎందుకంటే ఈ రోజు ఒకటి రేపైనా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మనం అంతా వస్తాం, మనం అందరం ఆ టాపిక్ మాట్లాడతాం. కాబట్టి నేను ఏ విషయంలో మాట్లాడదాం అనుకుంటున్నాను అన్నది, అంటే మీరు సాధారణంగా ఆహ్వానం పలికారు, ఓకే నాట్ ఎన్ ఇష్యూ, మేము స్వీకరిస్తున్నాం దాన్ని. మేము మా వర్షన్ మేము చెప్పాలి కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఏమిటంటే ఆగమాలని, విధానాలని, ఇవేవైతే ఉన్నాయో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వీటిల్లో చాలా డివిజన్స్ ఉంటాయి. ఎవరి డివిజన్ లో వాడిని, అంటే ఎవరి జ్యుడిషియరీ సిస్టమ్ లో వాడిని అలా పెట్టాలంటే ఈ ఎలా ఉంటుందంటే ఒక క్రిమినల్ పోలీసు డీల్ చేసే కేసులోకి ట్రాఫిక్ పోలీస్ ఎంటర్ అయినట్టు ఉంటుంది. ఇదంతా ఇలాంటివి జరుగుతున్నాయి ఈ మధ్య. సో ఇవి ఎన్నో ఉన్నాయి, ఎన్నో అంశాలు ఉన్నాయి ఇలాంటివి. నేను మాట్లాడతానండి వివరంగా తర్వాత మాట్లాడతాను ఖచ్చితంగా. సాధారణంగా చర్చించుకుందాం, నాట్ ఎన్ ఇష్యూ. ఇలా తనుగు జావడానికి కాదు కదా వేదికలు ఉన్నాయి. అంటే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం అన్నారు కాబట్టి ఫ్రెండ్లీ నేచర్ తో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడొచ్చండి. హనుమాన్ గారు ఆపాను. హనుమాన్ గారు మీరే మాట్లాడండి సార్, నేను మ్యూట్ లో ఉంటాను. ఇప్పుడు ఈయన అన్న మాట ప్రకారమే ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా లా అండ్ ఆర్డర్ అయినా కూడా రెండు హోమ్ డిపార్ట్మెంట్ కిందకే వస్తాయండి. అంటే ఒకటే దాంట్లోకి వస్తాయి, దైవత్వానికి, హిందుత్వానికి, సనాతన ధర్మం కిందకే వస్తాయి ఇవన్నీ కూడా. కాదండి ఒక మాట. ఇంకోటి నేను కొంచెం మీ మాట పూర్తిగా వినండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా. ఆ వెంకట అనే అతనికి కొంచెం చిత్తచాంతల్యం ఉన్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే నేను రామానుజాచార్యుల పేరు కానీ మధ్వాచార్యుల పేరు కానీ ఎవరిది ఎత్తలేదు. నేను ఒక్కటే మాట అన్నా, నా స్టాండ్ ఒకటే, హిందుత్వంలో చీలిక ఎవడు తీసుకొచ్చినా కూడా, హిందుత్వంలో ఎవడు చీలిక తీసుకొచ్చినా కూడా వాడు మ్లేచ్చులతో సమానమే. ఇప్పటికే అదే స్టాండ్ మీద ఉన్నాను నేను. హిందువులలో చీలికలు తీసుకురాకండి, హిందువులందరూ ఒకే తాటిపైన ఉన్నట్టయితే ఈ మ్లేచ్చుల్ని ఎదుర్కొనే అవకాశం మనకుంటుంది. ఈ మరకల్ని, ఈ క్రైస్తవుల్ని ఎదుర్కోవాలి అంటే హిందువులందరూ ఏకతాటిపై ఉండాలి. దీంట్లో శైవ వైష్ణవ భేదాలు తీసుకురాకండి. ఇది నేను మొదటి నుంచే నేను చెప్తున్నది. అతనికి కొంచెం చిత్తచాంతల్యం ఉన్నట్టుంది. రామానుజాచార్యులను అన్నాడు, మధ్వాచార్యులను అన్నాడు అని చెప్పి నోటికి వచ్చిన కోతలు కూర్చున్నాడు. వాళ్ళ పేర్లు నేను ఎత్తలే. పెద్ద గురువుల్ని అంతని మాట్లాడేటంత సాహసం నేను ఎప్పుడు చెయ్యను. అర్థమైందండి? నేనంత విచక్షణా జ్ఞానం లేని వాడిని కాదు. నాకు విచక్షణా జ్ఞానం ఉంది. అది మీరు ఆపాదించుకున్నారు. అది నేను అన్న మాటల్ని మీరు ఆపాదించుకున్నారు. ఆపాదించుకొని నేను అన్నట్టుగా చెప్తున్నారు. దాన్నే చిత్తచాంతల్యం అన్నాను నేను, చాంచల్యం అని. మీ నోటికి వచ్చినట్టుగా మీరు మాట్లాడి అది నేనన్నట్టుగా చెప్తుంటే, అర్థం పర్థం లేనటువంటి వాదనలు తీసుకొస్తే. ఇంకొకటి ఇప్పుడే మీరు అన్నారు,
వైష్ణవానికి శైవుల్ని ఇది చేస్తున్నారు అన్నట్టుగా నేను ఆ విషయం ఎత్తలే. మీరు అన్న మాటగా నేను అన్నా. వాళ్ళు కూడా అలా అనుకోవచ్చు కదా, సమాజంలో ఒక వర్గం శైవాన్ని తొక్కేస్తున్నారని వాళ్ళు కూడా అనుకుంటారు కదా, శివుణ్ణి మాత్రమే ఆరాధించే వాళ్ళు ఎవడన్నా ఉంటే వాళ్ళు కూడా అలాగే అనుకోవచ్చుగా అని నేనంటే, దానికి కూడా మళ్ళీ మీరు కోడిగుడ్డుకి ఏకలు పీకుతున్నారు. మీరు ఇది ఎక్కడ పద్ధతి? అంటే ఏ మాట మాట్లాడినా కూడా దానికి వక్రీకరించి వంకరగా తీసుకోవడమే మీ ఉద్దేశమా? ఏ మాట మాట్లాడినా దాన్ని వంకరగానే తీసుకుంటారా? అవతల వాడి భావాన్ని మీరు అర్థం చేసుకోరా? మీరు అసలు ఏ ఉద్దేశంతో అన్నారనేది. జై శ్రీరామ్ గారు కూడా వచ్చారు.